ఋషి ప్రోక్తం ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ, బృహస్పతి జ్యోతిషాలయం. ఈ సెప్టెంబర్ నెల మాస ఫలితాల గురించి, రాశి ఫలితాల గురించి, ద్వాదశ రాశులకు సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. మకర రాశి వారి యొక్క మాస ప్రతిఫలములు ఇప్పుడు మనం చూసుకుందాం. మకర రాశి వారికి ప్రత్యేకంగా ఈ మాసంలో కాస్త ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పొచ్చు. విద్యార్థుల్లో అయితే ఆశించినంత ప్రతిఫలం రాకపోవచ్చు. అలా ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే, మీరు కృషి చేస్తున్నటువంటి ప్రాజెక్టు గురించి సంబంధించి మీ టీంలో ఎవరైనా తప్పు చేసి దాని యొక్క పర్యవసానం మీరు అనుభవించాల్సి వస్తుంది. ఇక మీరే కనుక టీంలో మెంబర్ అయి ఉంటే కనుక జాగ్రత్త వహించి మీరు పనులు చేయండి. లేదంటే పూర్తిగా ఉన్న పనంతా కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అది ఏ ఉద్యోగస్తులైనప్పటికీ, అయితే సాఫ్ట్వేర్ కానీ లేకుంటే ఇతరత్ర ఇంకెవరైనా సరే, దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు పొరపాటున కూడా తెలిసి తెలవక చేసేటువంటి దోషములు ఏవి కూడా చేయకుండా ఉండండి, జాగ్రత్త వహించండి. సాధారణంగా ఏంటంటే మకర రాశి అంటేనే ఏదైనా జలతత్వం ఉంటే విజృంభించేటువంటి వారు, అంటే సపోర్ట్ ఉంటే పైకొచ్చేటువంటి వారు అని అర్థమట. అలా మీకు ఎవరైనా సరే సపోర్టర్గా, మెంటర్గా చూసుకునేవారు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. అలాంటి క్రాస్ వెరిఫికేషన్లు చేసుకోవడం వల్ల మీ పని ఇంకా సులువు అవుతుంది. 1కి 10 సార్లు ఆలోచించి మీరంతా కూడా పనులు చేయండి. ఇక వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే ఈ మాసంలో పెట్టుబడి పెట్టేటువంటి పనులు కాస్త ఆపడం మంచిది. లేదా సెప్టెంబరు నెల ప్రారంభం కాకముందే ఏవైనా సరే ఆ యొక్క వస్తువులు తెచ్చి పెట్టుకోవడం కూడా ఉత్తమము అని చెప్పడం జరుగుతుంది. లేదంటే తెచ్చుకున్నటువంటి ఆ యొక్క వస్తువులన్నీ కూడా ఇబ్బంది పడతాయి. ఇక వ్యాపారస్తులలో ప్రత్యేకంగా మనము ఎవరైనా సరే వస్తువులు తేకుండా వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఉంటారండి. ఉదాహరణకు స్టాక్ మార్కెట్లో ఉన్నారనుకోండి, మీరు కొత్తగా ఏవి కూడా కొనడం కానీ అమ్మడం కానీ చేయకండి. ఈ నెలంతా కూడా కాస్త మెర్జ్ చేసి పెట్టేసేయండి, అలా పక్కకు పెట్టేసేయండి. ఇలా చేయడం వల్ల నష్టం అనేటువంటిది రాకుండా కాపాడుకోగలం. మేము చెప్పేటువంటి జాతకములన్నీ కూడా, ఫలములన్నీ కూడా ఎందుకు అనంటే మీ అందరికీ జరిగేటువంటి నష్టాలు తగ్గించి లాభాల వైపు వెళ్ళాలనేది మా యొక్క ఉద్దేశం. అలా ఆడవారికి సంబంధించిన విషయములైతే కాస్త ఆరోగ్య సమస్యలు అధికంగా, స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క మకర రాశి వారికి. కాబట్టి ఏం చేయాలి అంటే గంధాన్ని అధికంగా మీ శరీరానికి రాసుకోవడము, రోజ్ వాటర్ లాంటివి రాసుకోవడం, ఆడవారు ఇలాంటివి ప్రకృతి సిద్ధంగా ఉండేటువంటి వాడండి తప్ప కొత్త క్రీములు లాంటి వాడి ఇబ్బంది పడకండి. అలాగే మకర రాశి వారికి శని రాశాధిపతిగా ఉంటాడు కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనతో పాటు, ఎందుకంటే ఈ రాశి వారికి కాస్త కుజుడికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో పాటు శివ పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవడం ఉత్తమం. అలాగే మీరు ఏవైనా దానములు చేయదలిచి వస్తే కనుక నువ్వులు బెల్లము కలిపినటువంటి పదార్థాన్ని శని భగవానుడి దగ్గర దానంగా, స్వామివారికి దానంగా ఇచ్చేయడం మంచిది. నల్లటి వస్త్రంలో వేసి మూట కట్టేసి శని భగవానుడిని ఒక బ్రాహ్మణుడిగా భావించి దానం తుభ్యం సంప్రతతే నమమ, నేను చెప్పిన ఈ మంత్రాన్ని మళ్ళొకసారి అందరూ కూడా చెప్పొచ్చు. ఆ యొక్క నువ్వులు బెల్లము కలిపి ఒక ముద్దలా చేసి నల్ల వస్త్రంలో పెట్టి శనేశ్వరుడిని బ్రాహ్మణుడిగా భావించి సకల శనిదోషాపీడిత నివారణార్థం దానం తుభ్యం సంప్రతతే నమమ. మీరు దానం చేసే పదార్థం కూడా చెప్పదలుచుకుంటే గూఢ తిల దానం తుభ్యం సంప్రతతే నమమ అని చెప్పి మీరు శని భగవానుడి దగ్గర విడిచిపెట్టడం వల్ల మీకు ఉన్నటువంటి శని దోషములు పోయి ఇప్పుడు ఉన్నటువంటి దశాకాల ప్రభావం కూడా తగ్గి కాస్త అనుకూలమైనటువంటి ఫలితములు దక్కేటువంటి అవకాశం ఉంది. ఇది మకర రాశి వారి యొక్క మాస ప్రతిఫలం. స్వస్తి.